నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు కరీంనగర్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ BRTU అనుబంధ సంఘమైన కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జనరల్ బాడీ సమావేశం స్థానిక ప్రెస్ భవనంలో నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా BRTU రాష్ట్ర ఇన్ఛార్జ్ కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ విచ్చేశారు. మరియు BRTU జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దావురాజా మల్లయ్య, నగరం అధ్యక్షులు గడ్డం సంపత్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. కార్మిక సమస్యలు పరిష్కరించాలి, ఒక నెల ఏరియల్స్ పైసలు ఇవ్వాలి. అదే విధంగా కార్మికులకు సీనియారిటీ ప్రకారం వాళ్ళకు అర్హులుగా ప్రకటించి వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. మరి గవర్నమెంట్ హాలిడేస్ ను వెంటనే ప్రతిసారి మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బిచ్చమడుకునే విధంగా కాకుండా మాకున్న హక్కు ప్రకారం ఖచ్చితంగా మాకు సెలవులను ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేనేలా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్మికుల పక్షాన BRTU యూనియన్ నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కార్మికులు అందరం పోరాటాలకు సిద్ధమైతా ఉన్నాం. మా సమస్యల మీద మేము పోరాడతాం. మా హక్కులను సాధించుకునే వరకు మేము వెనకాలకు వేసే సమస్య లేదు. ఇప్పటికైనా కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. జవాన్ల బాధల నుంచి కార్మికులను విడిపించాల్సిన అవసరం ఆఫీసర్ల మీద ఉంది. అదే విధంగా కరీంనగర్ లో పనికి ఎంత పని చేస్తామో ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, సమాన పనికి సమాన వేతనం అంటారు. ఇలా చిన్న జీతం ఇచ్చి ఇలా మేము ఎక్కడ పొద్దున 5 గంటలకు వచ్చి కరీంనగర్ శుభ్రపరుస్తా ఉంటే మాకు తినడానికి తిండికి ఖర్చులకు సరిపోని జీతంతో మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వెంటనే 26,000 రూపాయల జీతం ప్రతి కార్మికుడికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్న కమిషనర్ గారు వెంటనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అవసరం అనుకుంటే నిరవధిక సమ్మెలైన చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, BRTU కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. మాకు ఏది నాణ్యమైన అత్తలేవు. చీపులు మంచి మనం గంటలో 50 రూపాయలు పెట్టి కొనుక్కునే చూపిస్తే ఇవే ఇస్తాము. వేటి కొమ్మలు ఇరిసి ఊడుకుంది అన్నారు మాకు అధికారులు. మేము కొమ్మలు ఇరిసి ఎందుకు ఊడవాలి? మేము పనిచేస్తున్నాము. మేము పనిచేస్తే కోట్ల వాడొస్తుంది కరీంనగర్లో. రెండో ర్యాంక్ వస్తుంది. రెండో ర్యాంక్ వస్తే తీసుకుంటారు మనలో తిప్పులు పెడతారు. మాకు ఏమి ఇవ్వలేదు. మాకు డైలీ ఒక్క పూట మాకు డ్యూటీ కావాలి. ఒక్క పూట డ్యూటీ కావాలి. మాకు మంచి చీపుర్లు ఇవ్వాలి, మంచి షూ ఇవ్వాలి, మంచి డ్రెస్సులు ఇవ్వాలి, మంచి సారీలు ఇవ్వాలి. మాకు సారీలు ఇచ్చారు, వట్టి ఇచ్చారు. మాకు కూలి కూడా ఇవ్వాలి. మగవాళ్ళకు డ్రెస్సులు ఇచ్చారు, కూలి కూడా ఇవ్వాలి. మేము చీపులు కొనుక్కుంటాము, మాకు పైసలు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఆ చీపుల్లో ఏం చేస్తానే, చెత్తుడు తత్తలేవు, దుమ్ముడు తత్తలేవు, ఏమత్తలేవు. వట్టి చీలిపోయిన చీపుళ్ళు అవి పుల్లలు కూడా కాదు, అట్టిదే ఆకు. మేము ఆ చీపులు పక్కకు వాడేసి 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మేము పని చేస్తున్నాం. మేము గంటగానే ఎందుకు పని చేయాలి? చీపులు కొనుక్కొని మాకు అవసరం ఏముంది? ఆయన ఇచ్చే 10,000 రూపాయల జీతం. నేను 25 ఏళ్ళ పని చేస్తానా, నాకు సంవత్సరానికి 1000 రూపాయలు కూడా పెంచాలి. ఎందుకు పెంచాలి? గవర్నమెంట్ నాతోటి రోజు 1000 పని చేసుకుంటారు. నాకు రోజు 600 రూపాయలు కట్టిస్తారు. నాకు వాళ్ళు ఎందుకు కట్టిస్తారు? నేను 4-5 వేలు పని చేస్తే నాకు 600 కట్టిస్తారు. అందరికీ నా ధన్యవాదాలు. హలో, సమస్యల గురించి మేము దండలు పెట్టుకోవడం జరిగింది. మా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమనగా, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, కాలనీ కావాలి. తర్వాత మాకు దానికి సమాన వేతనం కావాలి, 26,000 జీతం కావాలి. అందులో ట్రాక్టరు, లేబర్లు, ఒక బండికి 2-3 ఉన్న 2 లోడ్లు చేయాలి. లేకపోతే మీరు పని చేయకపోతే మేము ఊపం అని మా సార్లు నిలబెడతారు. దానికి మాకు 4 లేబర్లు ఉండాలి ఖచ్చితంగా. దీని మీద పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారో మాకు తెలియదు. కార్పొరేటర్ దగ్గర
డ్రైవర్లు పిఎల్గా ఉన్నోళ్ళను వాళ్ళని భర్తీ చేసుకున్నారు. మేము 22 సంవత్సరాలు చేయబట్టి మాకు ఇంతవరకు కూడా మాకు అలాంటి మా దాంట్లో గ్రాడ్యుయేట్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. కానీ మేము కమిషనర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద ఆమె నాకు సంబంధం లేదు మీతోనే, మీరు లేబర్లు వాళ్ళకి డిమాండ్ జీతం ఇస్తారు, అలా ఓకే అయింది, మీకు సంబంధం లేదని మమ్మల్ని కొంచెం తీవ్రంగా మాట్లాడితే మేము బయటకు వెళ్ళొచ్చినాం. తర్వాత పోతే చనిపోయిన వాళ్ళది కుక్కలకి 2 సంవత్సరాలే చనిపోయి వాళ్ళు డొక్కాడితే కానీ రెక్కాడని పరిస్థితుల ఒక్కొక్క కుటుంబం రోడ్డు మీద పడ్డది. తల్లి తండ్రి లేని వాళ్ళు కూడా పిల్లలకు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మేము చనిపోతే కూడా పోయి చూసినాము. వాళ్ళకు తొందరగా తీసుకోవాలని మేయర్ సాబ్ దగ్గరికి ఎన్నోసార్లు పోయినాం, కమిషనర్ దగ్గరికి పోయినాం, లెటర్ ఇచ్చినాం, అయినా మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దాన్ని కూడా మాకు ఖచ్చితంగా తొందరగా అయ్యేటట్టు చేయాలి, లేకపోతే దీని మీద మాకు పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని మా చనిపోయిన కుటుంబాలు అందరూ మున్సిపల్ ఆఫీస్కు రావాలని మేము దాని మీద ధర్నా కానీ సమ్మె కానీ చేయడానికి కార్మికులందరం ఐకమత్యంగా పోరాడి మా హక్కుల కోసం చేస్తామని తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి అవకాశాలు మనం చేజారకూడదు. నాకు ఒక్కటే కావాల్సింది, మెయిన్గా ఇందిరమ్మ కాలనీ మాకు కావాలి. సిడిఎం ఆఫీసర్ కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి, సీఎం దగ్గరికి కానీ మేము పోవాలి. మా సమస్యల మీద ప్రజావాణిలో కూడా పోవాలి. అన్ని సమస్యలు మాకు కావాలి. ఇందుకు మాకు రూప్ సింగ్ గారు ఒకటి ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ రావటాలి, ఇది ఒకటి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మాకు ఒక అవకాశం ప్రతి దానికి ఫోన్ రావటాలని కోరుకుంటూ ఈ సభకు కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నగర అధ్యక్షుడిని నా పేరు వెంకట సంపత్. నేను విషయాలు ఏంటంటే మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల మన పెద్దలు మాట్లాడారు, మన విషయంలో మాట్లాడారు. నేను మాట్లాడదలుచుకున్నది ఒకటే విషయం ఏంటి అంటే, మనకు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళను ఇంటి రోజులు కార్పొరేటర్ ఇళ్లలోనూ మన మేయర్ సాబు ఇళ్లలోనూ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు డ్రైవర్ జీతాలు ఇచ్చి డ్రైవర్గా పెట్టుకొని డ్రైవర్ జీతాలు ఇచ్చి ఈరోజు జవాన్గా మాకు తీసుకొచ్చి ఈరోజు మా మీద వాడకి పరుచుకుంది. వాళ్ళకు ఇంటి నంబరు తెలియదు, ఆ వార్డు గురించి తెలియదు, ఎలాంటి అవగాహన తెలియదు. అలాంటి వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు జవాన్గా మా మీద పెట్టడం జరిగింది. కానీ దాన్ని తీవ్రంగా నేను నగర అధ్యక్షుడిగా నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ చదువుకున్న పిల్లలు ఇలాంటి వాళ్ళు మా దగ్గర 10th నుంచి మొదలుకొని పీజీ దాకా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజులలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆర్థికంగా లేక చదువులో మధ్యలో ఆగిపోయి ఈ వర్క్ చేసుకుంటూ ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు డ్రైవర్గా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాకు ప్రమోట్ చేయడం బాగా తీవ్రంగా బాధాకరంగా అనిపిస్తుంది. కావున వాళ్ళకి ఏంటి అంటే డ్రైవర్ పోస్టులు మాలో ఉన్న డ్రైవింగ్ పోస్టులకు మా లేబరు డ్రైవర్గా చేస్తున్నారు కొంతమంది. ఆ డ్రైవర్ పోస్టులను ఖాళీ చేసి వీళ్ళకు డ్రైవర్ పోస్టు ఇప్పించి మేము తీసేయమని అనడం లేదు. ఆ డ్రైవర్ పోస్టులను వీళ్ళను భర్తీ చేసి వాళ్ళకు ఈ అవకాశం డ్రైవర్ పోస్టుగా అవకాశం కల్పించి మాకు ఈ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఈ జవాన్ పోస్టుగా కల్పించాలని ఈ విధంగా ఈ జనరల్ బాడీ ముఖాముఖిగా ఈ జనరల్ బాడీ సమావేశంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఈ మన విషయాలను ప్రతి విషయాన్ని మేము తెలియజేస్తూ మీ ముంగడికి రిప్రజెంటేషన్గా ప్రతి విషయాన్ని మీ ముంగడికి తీసుకొస్తున్నాము. కాబట్టి మా మీద చూసి ఆలోచన పడేది మీరు చెప్పేది న్యాయపరమైంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి మీరు దీన్ని తక్షణమే పరిష్కరించాలని మరీ డిమాండ్ చేస్తున్నాను. గడ్డం సంపత్, నగరాధ్యక్షుడు.